వాళ్ళకం చూస్తుంటే అమ్మగారు కోపం వచ్చినట్టుంది. నాకు కోపం వస్తే మాత్రం మీకేంట్లేండి, ఊరెళ్ళాలి అర్జెంటు అన్నారు కదా, అలాగే వెళ్ళరండి. అదిగో మీ శిష్యుడు ఆరన్ కూడా మోగించేస్తున్నాడు, బయలుదేరండి. అది కాదు రాధా, ఇవాళ స్వప్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను అన్నారు, కానీ ఇంతలోనే. ఏం చేయమంటావు, బిజినెస్ మీటింగ్ వెళ్ళి తీరాలి. ఎంత ఒక్కరోజులో తిరిగి వచ్చేస్తాను కదా. వచ్చి రాగానే నిన్న ఆ స్వప్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను, సరేనా? అలాగే కానివ్వండి. ఇదిగో నువ్వు ఇలా మొహం పెట్టుకుంటే నాకు ఊరెళ్ళ బుద్ధి అయితే. చూడు, నువ్వు చిరునవ్వుతో ఎదురొస్తేనే కదా నాకు ఏ పనైనా జయప్రదంగా జరిగేది. ప్లీజ్ రాధా. సరే, ఊరు నుంచి రాగానే స్వప్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోకూడదు. తప్పకుండా తీసుకెళ్తాను, ప్రామిస్. మరి వెళ్ళి రాధా. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. థ్యాంక్ యూ. అయ్యగారు బండి రెడీ. రాధా వెళ్ళొస్తాను, జాగ్రత్త. అమ్మగారు వెళ్ళొస్తాం. సరే శివ, నెమ్మదిగా తీసుకెళ్ళు. అలాగేమ్మా. హలో హలో, రాధమ్మేనా? నేను అన్నపూర్ణని మాట్లాడుతున్నాను. చెప్పండి వదిన గారు. రాధమ్మ, మన అర్చన కనిపించింది. ఏంటి ఏంటి మీరు చెప్పేది? మన అర్చన కనిపించిందా? అవును, ఇన్నాళ్ళు అర్చన ఎక్కడో లేదు, మన మధ్యనే ఉంది. అవును, స్వప్న ఎవరో కాదు, మన అర్చనే. మీరు చెప్పేది నిజమా? అవును రాదమ్మా, స్వప్నే అర్చన, అర్చనే స్వప్న. ఈ నిజం మాకు కూడా ఇంతకుముందే తెలిసింది. స్వప్నే నా బిడ్డ అర్చన. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఇన్నాళ్ళకి నా మొరను ఆలకించేవా తండ్రి? ఎక్కడుంది నా బిడ్డ? మాట్లాడరంటండి. ఎక్కడుంది నా అర్చన? చెప్పండి వదిన గారు, ఎక్కడుంది అర్చన? హాస్పిటల్లో. హాస్పిటల్లోనా? అవును, మన అర్చన హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఏంటి? నా బిడ్డ హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉందా? ఎందుకు? ఏమైంది? చెప్తాను రాదమ్మా. అసలేం జరిగిందంటే, ఇన్నాళ్ళు తన గతాన్ని మర్చిపోయిన అర్చన స్వప్నగా మన మధ్యనే ఉన్నా ఎవరూ గుర్తుపట్టలేకపోయాం. చివరికి స్వప్నే అర్చననే నిజం బయటపడే సమయానికి తనెవరినీ గుర్తుపట్టలేని స్థితిలో, కనీసం కళ్ళు తెరిచి కూడా చూడలేక
ఆ దుస్థితిలో హాస్పిటల్లో కోమాలో ఉంది. అయ్యో భగవంతుడా, కన్న బిడ్డ నా కళ్ళ ముందే ఉన్నా కూడా గుర్తుపట్టలేని గుడ్డిదాన్ని అయిపోయాను. ఇప్పుడు నేనేం చేయాలి? సమయానికి ఆయన కూడా ఊళ్ళో లేరే. రాదమ్మా, దిగులు పడకు. మన అర్చనకి ఏమీ కాదు, మేమందరం ఉన్నాం. నువ్వు వెంటనే బయలుదేరి శారదా నర్సింగ్ హోమ్కి వచ్చేయి. అలాగే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఆ. బాబు, మీ అమ్మగారు ఫోన్ చేశారు. అర్చనకి ఎలా ఉంది? అర్చన, 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 అయ్యో అర్చన, ఏంటి తల్లిది? నిన్ను ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదమ్మా. అర్చన, అమ్మ అర్చన, చివరికి నిన్ను ఈ స్థితిలో చూడవలసి వచ్చిందా అమ్మా? అయ్యో అత్తయ్య ప్లీజ్. ఏంటి ఏంటి బాబు, ఏంటి దారుణం? ఎలా జరిగింది? ఎవరు చేయించారు? అమోన్ శుభం తెలియని నా బిడ్డని ఇంత అన్యాయం చేయడానికి ఎవరికి మనసు ఒప్పింది బాబు? అర్చన, స్వప్నగా నువ్వు నా కళ్ళ ముందే ఉండి నాకు సేవలు చేసిన గుడ్డిదానిగా నిన్ను గుర్తించలేకపోయానమ్మా. అయ్యో, ఎందుకైనా ఈ ఘోరాన్ని చూడ్డానికైనా తల్లి నాకు చూపు వచ్చింది? చెప్పు బాబు, నా బిడ్డకి గతి పట్టడానికి కారణం ఎవరు? ఎవరా దుర్మార్గులు? చెప్పు బాబు. సౌందర్య. సౌందర్యే పగబట్టిన తాచుపాములా అర్చనని కాటేసింది. నిర్దాక్షిణ్యంగా తన ప్రాణాల్ని బలి తీసుకోవడానికి సిద్ధపడింది. సౌందర్య, ఓసే రాక్షసి, ఎంత పని చేసావే! నీలాంటి పాపిష్టి దానికి జన్మెందుకే? కాల్చనా? అయ్యో అర్చన, ఇన్నాళ్ళు నువ్వెప్పుడెప్పుడు కనిపిస్తావా అని ఎదురు చూశాను. కానీ నిన్నిలా చూడవలసి వస్తుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. నీకోసం ఎన్ని పూజలు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను, ఎన్ని ముడుపులు కట్టాను, ఎన్ని మొక్కులు మొక్కాను. వాటన్నిటికీ ఫలితం ఇదా? అత్తయ్య, మావయ్య గారు ఎక్కడా? ఊరెళ్ళారు బాబు. అంటే ఈ సంగతి ఆయనకి ఇంకా చెప్పలేదా? చెప్పలేదు బాబు. అర్చన, సిగ్నల్స్ దొరకటం లేదు. ఎవరికి బాబు? మావయ్య గారికి. వద్దు బాబు, ఆయనకి ఈ సంగతి చెప్పొద్దు. అత్తయ్య, అర్చన కనిపించిన సంగతి తెలిస్తే మీ మామయ్య ఆనందంతో పొంగిపోతారు. కానీ ఈ ఘోరం జరగడానికి కారణం సౌందర్య అని తెలిస్తే ఆవేశంతో మండిపోతారు. అసలే హర్షబాబు మీద కోపంతో రగిలిపోతున్న ఆయన ఈ విషయం తెలిస్తే పట్టరాని ఆగ్రహంతో కట్టలు తెచ్చుకున్న కోపంతో ఆ తండ్రి కూతుళ్లను ఏదైనా చేస్తారు.
అందుకే వద్దు బాబు. అర్చన పూర్తిగా కోలుకునేదాకా ఈ విషయం మీ మామయ్యకి చెప్పొద్దు. అర్చన, ఎప్పుడమ్మా నువ్వు స్పృహలోకి వచ్చేది? ఊరి భగవంతుడా, ఎంతటి కసాయి వాడివయ్యా. మాంగళ్యం తంతునానేన మమ జీవనామి సుభగే త్వం జీవ శరదాం శతం. మా బావ దాని మెళ్ళో 3 ముళ్ళు వెయ్యక ముందే రక్తం కక్కుతూ దాని తల వాలిపోయేలా చేశారు. ఇప్పుడు చెప్పు, గెలిచిందెవరు, ఓడిందెవరు? అసలు నువ్వు ఆడదానివేనా? అర్చన బతుకులో నిప్పులు పోయాలని ప్రయత్నిస్తావా? పగబట్టిన తాచుపావులకు మారి అర్చనకి ఇంకో పెళ్లి జరిపించి తన బతుకును బుగ్గిపాలు చేయాలని ప్రయత్నిస్తావే రాక్షసి. ఎందుకు? ఏం ద్రోహం చేసిందని? తన గతమేమిటో తనకే తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్న అర్చనకి మరొక మగాడితో 3 ముళ్ళు వేయించి మన సాంప్రదాయానికి మచ్చ తెచ్చి తమాషా చూడాలనుకున్నాం. కట్టుకున్న వాడిని శంకరగిరి మాన్యాలు పట్టించి అడ్డు ఆపు లేకుండా పాపాల మీద పాపాలు చేస్తూ రోజుకో వేషం పొట్టుకో నాటకం ఆడుతూ ఎదుటి వాళ్ళ బతుకులు తలకిందులు చేసి అదే నీ గెలుపుని భ్రమిస్తున్నటువంటి గొప్ప సాడిస్ట్వి. పెద్దాడా, టిఫిన్ తెచ్చాన్రా. వద్దమ్మా, నాకేం వద్దు. ఎప్పుడనగా తిన్నావో? నా మాట వినరా. అమ్మా ప్లీజ్, వద్దని చెప్తున్నాగా. విసుక్కోండిరా, తిట్టండి. అందరూ మీ విసుకుని, కోపాన్ని, ఆవేశాన్ని మా మీదే ప్రదర్శించండి. ముసలాళ్ళం ఎవరేమన్నా నోరు మూసుకుని పడి ఉంటాం కదా. అమ్మా, ఏం జరిగింది చెప్పమ్మా. ఎన్నడూ లేంది నువ్వు అంత మాట అన్నావంటే తప్పకుండా ఏదో జరిగే ఉంటుంది. చెప్పమ్మా. ఏం చెప్పన్రా? రోజు రోజుకి ఆ తల్లి కూతుళ్ళ దాష్టికం భరించలేకుండా ఉన్నాం. ఎంతైనా చిన్న కోడలు కదా అని ఉపేక్షిస్తూ ఉంటే ఆ సౌందర్య ఏమందమ్మా? నిన్ను నాన్నగారిని ఏమంది? ఇంకేమంటుంది? తను చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడికి దిగింది. పొగరుతో, అహంకారంతో రెచ్చిపోతూ నోటికొచ్చినట్లల్లా తిట్టింది. మమ్మల్ని మాత్రమే కాదు, నిన్ను కూడా. అమ్మా, అవునరా, ఇంతమంది ఉన్నాం, ఒక్కళ్ళని కూడా దాని నోరు మూయించలేకపోతున్నాం. అది దానిల్లంట. అర్చన ఆ ఇంట్లోకి అడుగు పెట్టకూడదంట. ఒకవేళ అర్చన రావాలనుకున్నా నువ్వు మాత్రం రానివ్వవంట. గడపలోకి అడుగు పెట్టక ముందే తన శీలాన్ని శంకించి మెడబట్టి బయటికి గెంటేస్తావంట. ఇలాంటి అడ్డమైన కూతులు ఎన్నో కూసింది. అంత మాటందా? ఇవాళ రాక్షసి అంతు చూడందే వదిలిపెట్టను. సౌందర్య, 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 సౌందర్య.
ఏం కూసావు? చెప్పు. మా అమ్మ వాళ్ళ ముందు ఏం కూసావు? నేనేమన్నాను? షట్ అప్! నా అర్చన గురించి అంత నీచంగా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? బావగారు, నోరు మొయ్. ఇంకొక్క మాట మాట్లాడావో నా చేతులతోని గొంతు పిసికి చంపు. ఎందుకు ఎందుకు నీకు అర్చన అంటే అంత కక్ష? నీకు ఏం ద్రోహం చేసిందని, ఏం పాపం చేసిందని? పగబట్టినట్టు తన బతుకు నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావు. అసూయతో ద్వేషంతో పచ్చగా సాగిపోతున్న మా కాపురంలో చిచ్చు పెట్టావు. అభూత కల్పనలతో, అబద్ధపు సాక్ష్యాలతో అర్చన మీద నాలో లేనిపోని అనుమానాల్ని సృష్టించావు. చివరికి నిప్పులాంటి అర్చనని నేనే అనుమానించి అవమానించి అగ్ని సాక్షిగా కట్టిన తాళిని కూడా ఇదే చేత్తో తెంచేసి అర్ధరాత్రి వేళ గడప దాటించేలా చేశావు. అయినా కూడా నీ కోపం చల్లారలేదు, నీ పగ తీరలేదు. అందుకే ఈ ప్రపంచంలో ఏ ఆడది మరో ఆడదానికి చెయ్యలేనంత అన్యాయం చేయడానికి సిద్ధపడ్డావు. ఒకసారి పెళ్ళైన అర్చనకి మరో మగాడితో 3 ముళ్ళు వేయించి తన బతుకుని నవ్వుల పాలు చేయాలనుకున్నావు. ఆఖరికి అలా కూడా బతకనీయకూడదనుకుని ఏకంగా విషం పెట్టి చంపేయాలని ప్లాన్ చేశావు. ఎందుకు ఇలా చేశావు? బావగారు, ఇదంతా అబద్ధం. నాకేం తెలీదు. ఏయ్! ఛీ! నువ్వు నా తమ్ముడి భార్యవి కాకపోయి ఉంటే ఇవాళ ఈ ఇంట్లోంచి నీ శవం లేచేది. బావగారు, వింటూనే ఉంటాను కదా అని మీ నోటికొచ్చినట్టు మాట్లాడకండి. చెడిపోయిన దాన్ని ఏలుకోవడానికి మీకు సిగ్గు లేకపోతే నిరభ్యంతరంగా ఏలుకోండి. కానీ అలాంటి ఆడదానికి నా ఇంటి గడప తొక్కే అర్హత లేదు. ఆ మాట మీ అమ్మ నాన్నలతో అన్నాను. తప్పు కాదు, తప్పున్నర. నా అర్చన నిప్పు లాంటిది. గంగా, యమున, సరస్వతి కలిసిన పవిత్రమైన చోటు పేరు త్రివేణి సంగమం అయితే ప్రేమ, కరుణ, త్యాగం మూర్తిభవించిన నా భార్య, నా అర్చన మెట్టిన ఈ ఇల్లు అంతకన్నా ఎన్నో రెట్లు పవిత్రమైనది. అలాంటి అర్చనకి ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదా? అర్హత లేనిది అర్చనకు కాదు, నీకు. ఈ ఇంట్లో ఉండడానికే కాదు, ఈ లోకంలో బ్రతకడానికే నీకు అర్హత లేదు. నిన్నిప్పుడే చంపేస్తాను. వదలండి.